ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు మిల్లర్లు పెడుతున్న కొర్రీలు తెలంగాణలో రైతు కంట కన్నీరు తెరిపిస్తున్నాయి. మరోవైపు పక్క రాష్ట్రం నుంచి భారీగా తరలిస్తున్న ధాన్యం రైతుకు శాపంగా మారుతోంది. ప్రభుత్వ లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతన్నను నేలచూపులు చూసేలా చేస్తోంది. యాసంగి సీజన్ ధాన్యం కోతలు ప్రారంభమై 15 రోజులు దాటింది. నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి కోతలు తుది దశకు వచ్చాయి. పలు ప్రాంతాల రైతులు సన్నధాన్యం అమ్మేందుకు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లులకు తీసుకెళ్తున్నారు. ఇలా వచ్చిన ధాన్యాన్ని సకాలంలో మద్దతు ధరతో కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి కొన్ని మిల్లులు. కొనుగోలు కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు 2,320 రూపాయలు చెల్లిస్తోంది. సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా బోనస్ చెల్లిస్తుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో రైతులు నేరుగా రైస్ మిల్లుల్లో అమ్మేందుకు వెళుతున్నారు. భారీగా ధాన్యం రైస్ మిల్లుల వద్దకు తరలి వస్తుండటంతో ఇదే అదనుగా రైస్ మిల్లర్లు రైతులకు మరీ దారుణంగా 2,050 నుంచి 2,150 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. మద్దతు ధరపై ప్రశ్నిస్తే పచ్చివడ్లు అని సాకులు కొర్రీలు పెడుతున్నారు మిల్లర్లు. అయితే కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి వేచి ఉండలేక మిల్లర్ చెప్పిన ధరకు ధాన్యాన్ని ఇచ్చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. అటు ఏపీ నుంచి కూడా లారీల కొద్దీ ధాన్యం మిర్యాలగూడకు వస్తోంది. దీంతో స్థానికంగా పండిన పంటను కొనేందుకు రైస్ మిల్లర్లు ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు. గత సీజన్లో ఏపీ నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను, సరిహద్దు వద్ద టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం అటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పొరుగు రాష్ట్రం నుంచి జోరుగా దొడ్డు ధాన్యంతో పాటు సన్నధాన్యం కూడా వచ్చి చేరుతోంది. మిల్లర్లు నేరుగా ఏపీలో పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడి 1,600 నుంచి 1,700 రూపాయలకే కల్లాల వద్ద ధాన్యం కొనేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కొన్న ధాన్యాన్ని లారీల్లో మిర్యాలగూడకు తీసుకొస్తున్నారు. అక్కడ తక్కువ ధరకే సేకరించిన సన్నధాన్యాన్ని కొందరు దళారులతో కుమ్మక్కై తెలంగాణ ప్రభుత్వానికి అమ్మి బోనస్లు కూడా తమ ఖాతాలో మిల్లర్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఏపీకి ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.